ఝాన్సీ హాస్పిటల్లో సౌకర్యాలన్నీ కూడా బాగున్నాయనేసి ఇందాక పబ్లిక్ టాక్ కూడా వచ్చింది సార్. పైగా మన డాక్టరు ఇప్పుడు పర్యవేక్షణలో కూడా ప్రత్యేకంగా సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎలాగుందంటారు పరిస్థితి? మీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పేషెంట్ల వివరాలు కానివ్వండి ఏది కూడా సార్. పాత హాస్పిటల్ అంటే ఆల్మోస్ట్ సార్ 20 years ఎక్స్పీరియన్స్తో ముందు నుంచి హాస్పిటల్ రన్ చేస్తున్నారు. సో 2 వసంతాలు గడిచింది. ప్లస్ పేదలకు కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ అన్ని రకమైన ల్యాబ్ 24 hours ల్యాబ్ కానీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ అన్ని రకమైన వసతులతో ఉన్నాయి. మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే సిటీ స్కానింగ్ కావాలి అంటే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలంటే మనం తిరుపతికి వెళ్ళి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడే ఇన్హౌస్లోనే ఉన్నాయి కాబట్టి పేషెంట్కి ఎటువంటి వ్యయ ప్రయాసాలు కానీ అదనపు ఖర్చులు కానీ లేకుండా ఇక్కడే చేసుకోవచ్చు. ఎలా ఉన్నారు సార్ ఇక్కడ పేషెంట్లు రాకపోకలు? ఏ విధంగా ఇక్కడ చికిత్సకు సౌకర్యం ఉందంటారు? ఏ అలవాటు వలన, వాళ్ళ వ్యవహారం వలన, లేదు వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి ఆరోగ్యం ఎలాగ దెబ్బతింటుంది? ప్రస్తుతం ఉన్నటువంటి సమ్మర్ సీజన్ జాగ్రత్తలు దగ్గర అయితే కన్నా ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ అంటే ఇక్కడ అడ్మిషన్స్కి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి. కామన్గా ఏంటంటే యూరాలజీ విభాగంలో ఇట్లా కిడ్నీ రాళ్ళకు సంబంధించి కానీ, ప్రోస్టేట్ యూరిన్ సమస్యలు కానీ, యూరిన్ లీక్ అయిపోవడము, మగవాళ్ళలో సంతానలేమి స్కిల్స్ రావడము, మగవాళ్ళలో అంగస్తంభన, పురుషాంగ సమస్యలు కానీ ఇట్లాంటివన్నీ రావడము, చిన్నపిల్లల్లో కూడా ఇట్లా కిడ్నీలకు సంబంధించి కానీ, యూరిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ సమస్యలకు అన్నిటికీ చూస్తూ ఉంటాం. కామన్గా ఈ సమ్మర్లో ఏంటంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా వస్తాయంటారు సార్? కిడ్నీలో రాళ్ళు ఏంటంటే మనం వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలో లవణాలు చిన్న చిన్నవన్నీ పేరుకుపోయి చిన్న చిన్న స్టోన్స్లో ఫామ్ అవుతాయి. ప్రొటీషియస్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల, చికెన్, మటన్ కానీ ఇట్లా ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న చిన్న లవణాలు అనేవి ఫామ్ అవుతాయి. ఒకసారి ఫామ్ అయిన తర్వాత మనం ఇంకా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ చిన్న చిన్న స్టోన్స్ కాస్త నెమ్మదిగా సైజు పెరిగి పెద్దగా అవడము, ఫ్యూచర్లో ఇబ్బంది రావడం జరగచ్చు. కామన్గా కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు ఏంటంటే చాలామంది కడుపు నొప్పితో వస్తూ ఉంటారు. బ్యాక్లో కానీ లేదంటే ముందు భాగంలో కొద్ది కడుపులో కానీ భరించలేనటువంటి నొప్పితో వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము కరోనా చికిత్స ఇక్కడ చేయడము, దాంతోపాటు మనకి అల్ట్రాసౌండ్, సిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇనిషియల్గానే స్కానింగ్ అన్నీ చేసుకొని అవసరాన్ని బట్టి ఇట్లా వాళ్ళకి తగినంత చికిత్స అయితే మనం అందించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీగా ఆ సిమ్టమ్స్ ఎలా కనపడతాయంటారు? కామన్గా చాలా మందిలో ఏంటంటే కడుపు నొప్పితో వస్తారు సార్. కొంతమంది ఏంటంటే యూరిన్ ప్రాబ్లంతో, అంటే యూరిన్లో మంట కానీ, యూరిన్ ఎక్కువసార్లు రావడము, ఆగిపోయినట్టు అనిపించడము ఇట్లాంటి వాటితో వస్తారు. కొంతమంది నొప్పితో పాటు వాంతులు కానీ, మోషన్స్ కానీ ఇట్లాంటివి కూడా అవ్వచ్చు అన్నమాట. కొంతమందిలో యూరిన్తో పాటు ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా ఏమైనా అధికమైపోతే కదా ఫీవర్ కానీ ఇట్లాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కువ మందిలో 90% మందిలో కడుపు నొప్పి వచ్చే వాళ్ళలో ఎక్కువ కడుపు నొప్పితోనే ప్రజెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందంటే మన ఝాన్సీ హాస్పిటల్లో? మనకేంటంటే ఇప్పుడు కిడ్నీలో రాయి అనేది ఎక్కడ ఉంది, ఎంత సైజ్ ఉంది, ఎలా ఉంది, కిడ్నీ పంటనము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకొని దాన్ని బట్టి చిన్న చిన్న రాళ్ళు అయితే వీలైనంత వరకు మందులతోనే మనం క్లియర్ చేస్తాం. ఒకవేళ రాయి అనేది పెద్దది, ఆపరేషన్ అవసరము అంటే మనం లేజర్ ఆపరేషన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అది రాయి కిడ్నీలో ఉన్నా కానీ, మూత్రనాళంలో ఉన్నా కానీ, బ్లాడర్ అంటారు, మూత్రసంచిలో ఉన్నా, లేదంటే కిడ్నీ భాగం యూరిన్ వచ్చే దారిలో ఉన్నా, దాన్ని బట్టి చికిత్స అనేది వేరువేరుగా ఉంటుంది. దాన్ని బట్టి సర్జరీ ద్వారా కానీ క్లియర్ చేస్తాం. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ఝాన్సీ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎట్లా వారం వారము ఈ మాదిరి నిపుణులైనటువంటి డాక్టర్ని పిలిపిస్తారా సార్? ప్రతి వారము ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ప్రతి నెల ప్రతి వారము ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ ఇక్కడ మన హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా మేము సర్వీస్ ఇస్తున్నాము సార్. ఈ వారం ప్రతి 3వ ఆదివారము యూరాలజీ, న్యూరో సర్జరీ. ఓకే, యూరాలజీ, న్యూరో సర్జరీ. యూరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్స. గుడ్. న్యూరో సర్జరీ అంటే మెదడు, వెన్నుపూసకు సంబంధించిన శస్త్రచికిత్స. ఈ వారం, ఈ సండే 3వ ఆదివారం క్యాంప్ కండక్ట్ చేస్తాము. ప్రతి వారము ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ కండక్ట్ చేస్తాము. ఓకే సార్, ధన్యవాదాలు సార్.